జూనియర్ ఎన్టీఆర్ గారు పెద్ద మూవీ రిజెక్ట్ చేసి చాలా మంచి పని అయితే చేశాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ రోజు మూవీలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగున్నప్పటికి కూడా, తన పర్ఫార్మెన్స్ కి చాలా మంచి పేరు వస్తున్నప్పటికి కూడా, అలాంటి పర్ఫార్మెన్స్ అలాంటి యాక్టింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్నో మూవీస్ లో చేసేస్తారు. కొత్తగా పెద్ద మూవీలో వెళ్లి తారకన్న చేయాల్సింది, నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. బట్ ఈ మూవీ రిజెక్ట్ చేయడం ద్వారా నాకు ఇంకొన్ని కారణాలు, ఈ మూవీ చూసిన తర్వాత ఈ మూవీ గురించి వింటుంటే నాకైతే అర్థమైంది ఏంటంటే, అసలు ఇంత లేకి సీన్లతో బుచ్చిబాబు గారు జూనియర్ ఎన్టీఆర్ కి స్టోరీ ఎలా చెప్పాడో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. అంటే తారకన్న దానికే బహుశా చేయను అని చెప్పాడేమో నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే బుచ్చిబాబు గారు ఏదైనా స్టోరీ చెప్తే, ఏదైనా స్క్రీన్ మీద ఉంటే దాన్ని చేంజెస్ చేయడు. తనకు నచ్చింది ఉన్నది ఉన్నట్లే చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. తారకన్న సరే స్టోరీ బాగుంది నేను చెయ్యను అని చెప్పి మంచిగా చెప్పినట్లున్నాడు. ఎందుకు అంటే, హీరోని ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా మూవీలో మనం చూసుకుంటే ఎన్ని వల్గర్ సీన్స్ ఉన్నాయో మీరే చూడండి. మూవీ చూసిన వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు ఈ వీడియోకి. ఇదే మూవీ కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు కానీ చేస్తుంటే ఎంత కాంట్రవర్సీ అయ్యేదో తెలుసా? ఎంతగానో ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలాంటి ఒక మూవీ చేయడం ఏంటి, అసలు ఏమైంది తారకన్నకి అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. ఈ రోజు రామ్ చరణ్ చేశారు కాబట్టి ఎవరు కూడా మాట్లాడట్లే, ఎవరు కూడా దాని గురించి మాట్లాడట్లేదు. లేకుంటే ఒక హీరోని చూడగానే దాన్ని అట్టేయాలరా చేసేయాలరా అంటాడు. ఎందుకురా ఎమ్మెల్యే కూతురుతో ఎందుకురా అంత అవసరం అని అంటే, మళ్ళీ జమ్మలు ఇలాంటి అవకాశం వస్తుందా అంటే, ఒక హీరో మైండ్ సెట్ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఇది పక్కన పెట్టండి. ఒక సీన్ లో మన రామ్ చరణ్ గారు సత్య ఇద్దరు ఒక దగ్గరనే ఉంటారు. హీరోని చూడగానే సత్యకి ఒకటి తగులుతుంది. తగిలి ఏంట్రా నాకు ఏదో తగులుతుంది అని చెప్పి సత్య హీరోని అడిగితే బ్యాట్ లేరా అంటాడు. అంటే ఎంత వల్గర్గా ఈ పెట్టాడో సీన్లో మీరే అర్థం చేసుకోండి. నేను చెప్పేవి చాలా తక్కువనే, మీరు మూవీలో చూస్తే ఇంకా దీనికి బొచ్చెడున్నాయి. ఇలాంటి సీన్లు తారకన్న లేడీస్ని అబ్జర్వేట్ చేసుకుంటూ, లేడీస్ని డిగ్రేడ్ చేసుకుంటున్న సీన్లు చేస్తాడని ఎలా అనుకుంటున్నారు చెప్పండి. ఇంకొకటి కూడా, ఈ మూవీ లీక్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ చేశారని చెప్పి కామెంట్స్ అయితే చేస్తున్నారు చాలా మంది. ఇది రామ్ చరణ్ గారు క్లైమాక్స్ ఏదైతే ఆ లెగ్ ఉందో నరాలది, సో అది ఆల్రెడీ ఎప్పుడైతే 2022లో మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారితో బుచ్చిబాబు గారు పెద్ద అని ఒక మూవీ చేస్తున్నారని చెప్పి ఇండైరెక్ట్ గా అనౌన్స్ చేశారో, అప్పుడే చాలా మంది మెగా ఫ్యాన్స్ ఆ స్టోరీని లీక్ చేయడం మొదలు పెట్టారు. మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను చూడండి. ఈ పేజ్ వచ్చేసి గూట్లే అనేది ఒక పేజీ పేరు అండి. ఇది మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఉంటుంది, కోసం ఎంకరేజ్ చేసే విధంగానే ఉంటారు. వాళ్ళు చేసిన పోస్ట్ చూడండి, స్టోరీ బేస్డ్ ఆన్ పారా ఒలింపిక్ అంటే, ఇక్కడ మనకి వాళ్ళు ఇండికేట్ చేసేస్తారు. పారా ఒలింపిక్ అంటే అవిటి వాళ్ళు పాల్గొనే ఒక పోటీ అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఇంక్లూడ్ చేసి చెప్పాడు. ఆడు పోస్ట్ చేస్తాడు. ఆడు ఆల్రెడీ ఎన్టీఆర్ ఒక అథ్లీట్ గా ఉంటాడు, టెనెంటల్ స్టోరీ టైటిల్ వచ్చేసి పెద్ది అని చెప్పి 2022లో వేశాడు. అప్పటికి స్టోరీ పెద్ద జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న టైంలో, ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ స్టోరీని పక్కన పెట్టేసి దేవర మూవీకి కంటిన్యూ అయ్యాడు. దేవర మూవీ చేయడం ఎంత యూజ్ అయిందో మీరు అర్థం చేసుకోండి. దేవర మూవీ ఒక సెలబ్రేషన్, దాని గురించి సపరేట్ ఇంకో మూవీ మా వీడియోలో మాట్లాడదాం. ఇది అసలు మూవీ చేయకపోవడం మంచి పని అయింది. ఈ రోజు మూవీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసి దానికి ఎంత మంచి పేరు వచ్చినా కూడా ఇలాంటి సీన్లు తారకన్న చేయకపోవడం మంచిది. ఎందుకంటే పొలిటీషియన్ ఒక అంబిషన్ ఉన్న హీరో ఇలాంటి ఒక లేక్ సీన్లు తీస్తే తన మూవీలో బాగోదు కదా. హీరో లేని ఫేమ్లా హీరోని ఎంత అబ్జర్వేట్ చేసుకుంటూ విలన్ ఎంత వాగినా కూడా బాగుంటుంది. ఒక హీరో అలాంటి అబ్జర్వేషన్ మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి మీరే. ఇది బేసిక్ గా నేను చెప్పాలనుకున్న పాయింట్. మీరు కూడా ఇలానే అనుకుంటున్నారా? కింద కామెంట్ అయితే చేయండి.